నాయన దయచేసి కరుణించండి ప్రభు, త్వరగా మీరు తీసుకొని రండి. ఇప్పుడు పాటలు పాడుతున్నాం ప్రభు, మరి పాడే పాటలలో సహాయం చేయండి, వాక్య ధ్యానంలో కూడా తోడుగా ఉండండి. పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన రక్తన ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ లైవ్లో కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా కృప చూపించండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ గొప్ప కార్యం మీ యుద్ధ నుండి నిరీక్షిస్తున్నాం, మీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముప్పై ఏడో పాట పాడదాం. పాట సంఖ్య 37. చాలా పాత పాట ఇది. సో ఈ యొక్క 37 పాట చాలా పాత పాట ఇది. 84 కీర్తన, కోరాహు కుమారులు రాసిన కీర్తన అది. ఆ యొక్క 84 కీర్తన మీదని ఆధారం చేసుకొని, అంటే దేవుని మందిరం గురించే ఉంటుంది ఈ యొక్క పాట అనేది. సో వచ్చిన వాళ్ళు పాడండి, లేకపోతే రాగం గమనించండి. పాట సంఖ్య 37. సైన్యములకధిపతి వగు యెహోవా, సైన్యములకధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ నివాసములు ఎంతో రమ్యములు. సైన్యముల యెహోవా, యెహోవా మందిరము చూడవలెనని, యెహోవా మందిరము చూడవలెనని, నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను. సైన్యముల యెహోవా, జీవము గల దేవుని దర్శించ నా హృదయము, జీవము గల దేవుని దర్శించ నా హృదయము, నా శరీరమానందకే కవేయుచున్నది, నా శరీరమానందకే కవేయుచున్నది. సైన్యముల యెహోవా, సైన్యముల యెహోవా, నా రాజాని బలి. సైన్యముల యెహోవా, నా రాజాని బలి పీఠమును తనే పిచ్చుకలకు గుళ్ళు దొరికేను, పీఠమును తనే పిచ్చుకలకు గుళ్ళు దొరికేను. సైన్యముల యెహోవా, పిల్లలు పెట్టుటకు వానకు వెలకు, పిల్లలు పెట్టుటకు వానకు వెలకు, కూటి స్థలము దొరికెను నా దేవా, కూటి స్థలము దొరికెను నా దేవా. సైన్యముల యెహోవా, నీ మందిరములో నుండువారు ధన్యులు, నీ మందిరములో నుండువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు, వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు. సైన్యముల యెహోవా, నీ వలన బలము నొందువారు ధన్యులు, నీ వలన బలము నొందువారు ధన్యులు. యాత్ర మార్గములతి ప్రియములు వారికి, యాత్ర మార్గములతి ప్రియములు వారికి. సైన్యముల యెహోవా, వారు పాకలోయ లోబడి వెళ్ళుచు, వారు పాకలోయ లో
వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, దానిని జలమయముగా చేయుదురు. సైన్యముల యెహోవా తొలకరి వాన దాని దివెనలతో కప్పును, తొలకరి వాన దాని దివెనలతో కప్పును. వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు, వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు. సైన్యముల యెహోవా వారిలో ప్రతివాడు సియోనులోని, వారిలో ప్రతివాడు సియోనులోని దేవుని సన్నిధిలో కనబడును, దేవుని సన్నిధిలో కనబడును. సైన్యముల యెహోవా నాలుగు 444 444 పాట పాడదాం. సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ జూచి అనే పాట పాడదాం. 444 పాట, పాత నెంబరు 441. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ జూచి, సియోను మహిమ జూచి. సుందరవరుడు యేసు ప్రభువు, సుందరవరుడు యేసు ప్రభువు, సుందరవతి సియోను, సుందరవతి సియోను. శాశ్వత శోభా తిశయముతో, శాశ్వత బాసెల్లుటను జూచి, బాసెల్లుటను జూచి. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ జూచి, సియోను మహిమ జూచి. నీలమయని యాపునాదులు, నీలమయని యాపునాదులు మేలిమి ఛాయామనులు, మేలిమి ఛాయామనులు. సూర్యకాంత సుగంధములు, సూర్యకాంత సుగంధములు. ఉషారాగ నిర్మితము, ఉషారాగ నిర్మితము. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ జూచి, సియోను. నిత్య మహిమతో వెలిగేడు, నిత్య మహిమతో వెలిగేడు. ముత్యాల గుమ్మములు, ముత్యాల గుమ్మములు. స్వచ్ఛమగు సువర్ణమయము, స్వచ్ఛమగు సువర్ణమయము. ఆశ్చర్యానకర,
ఆచర్యానగర సంతసిల్లును మీ హృదయాలో సంతసిల్లును మీ హృదయాలో సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి జీవ వృక్షము జీవ ఫలములు జీవ వృక్షము జీవ ఫలములు జీవామృత పానము జీవామృత పానము కాంతివంతముగా మెరిసేటి కాంతివంతముగా మెరిసేటి వింతలు గోల్పు నగరము వింతలు గోల్పు నగరము సంతసిల్లును మీ హృదయాలో సంతసిల్లును మీ హృదయాలో సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి స్వర్ణ సమము దాని ప్రజలు స్వర్ణ సమము దాని ప్రజలు సంతోష సాహితులు సంతోష సాహితులు దూతలే వింత పడునట్టు దూతలే వింత పడునట్లు ఖ్యాతిని కలిగిన వారు ఖ్యాతిని కలిగిన వారు సంతసిల్లును మీ హృదయాలు సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి మందిరాస మృతిని వారు మందిరాస మృతిని వారు తృప్తి నొందుచున్నారు తృప్తి నొందుచున్నారు ఆనంద ప్రవాహమునందు ఆనంద ప్రవాహమునందు పానము చేయుచున్నారు పానము చేయుచున్నారు సంతసిల్లును మీ హృదయాలు సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి దేవుడు సెలవిచ్చినాయటి దేవుడు సెలవిచ్చినాయటి దేవోక్తులలోనేది దేవోక్తులలోనేది జరుగకుండగా పోలేదు జరుగకుండగా పోలేదు వరుసగా నెరవేరు వరుసగా నెరవేరు హృదయాలు సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మనం బైబిల్ ఎత్తి బైబిల్ పల్ల పాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. తెలుగు ఇంగ్లీష్. గ్రంథ
వాగ్దానంబులన్ని నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్ని నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. యెహోషువ 3వ అధ్యాయం మొదటి 6 వచనాలని మనము మార్చి చదువుతాం. యెహోషువ 3వ అధ్యాయము మొదటి 6 వచనాలని మనము మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసు నామమున మీకు మనవి చేస్తున్నాం. యెహోషువ 3:1. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలం మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. 5వ వచనం, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకును అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడచిరి. సరే, మనం ఇంకా 3వ అధ్యాయంలోకి రాలేదు. సో షిత్తీము అనే మాట గురించి మనం చూస్తున్నాం. సో షిత్తీము అనుభవంలో ఉన్న తర్వాతనే ఏమి అంటే మనము వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా మరి 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు తిరిగి లాస్ట్కి ఎక్కడికి వచ్చినారంటే షిత్తీము అనే ప్రాంతానికి వచ్చినారు. సో ఈ షిత్తీము అనే దాని గురించి మనం చూస్తున్నాం. షిత్తీము అంటే దేవుని మందిరము అని మనం చూసినాం. సో దేవుని మందిరంలో నుండే మనం అందరము, అంటే షిత్తీము అంటే ఆత్మీయంగా మనందరికీ దేవుని మందిరం. సో దేవుని మందిరంలో నుండే, షిత్తీములో నుండే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళినారు. సో మనకు వాగ్దాన దేశం పరలోక రాజ్యం. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాకు ఏం అవసరం అంటే దేవుని మందిరం అనేది అవసరం. అది మనం చూస్తున్నాం. సో షిత్తీము అనుభవము గుండానే మనము వాగ్దాన దేశానికి వెళ్తాం. సో షిత్తీము అంటే దేవుని మందిరం. సరే, షిత్తీము అంటే దేవుని మందిరం ఎట్లా అనంటే మనం చూసినాం. అన్నీ మనము ఒక్కొక్కటి చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారం తయారు చేయమని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు తుమ్మకర్ర తీసుకో, బలిపీఠం కూడా తుమ్మకర్రతోనే చెయ్యాలా, మందసం కూడా తుమ్మకర్రతోనే చెయ్యాలా, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో పోల్స్, స్తంభాలన్నీ కూడా నువ్వు తుమ్మకర్రతోనే చేయాలా. సో తుమ్మకర్ర, షిత్తీము అంటే తుమ్మకర్ర అని అర్థం. సో ఈ యొక్క మందిరము యొక్క అనుభవంలో నువ్వు నేను ఉండాలా. సో పోయిన వారం మనం ఏం చూసినామంటే షిత్తీము అంటే మందిరము పట్ల నా వైఖరి ఎట్లా ఉండాలి, మందిరం పట్ల నా వైఖరి అనేది ఎట్లా ఉండాలి అనేది నువ్వు నేను చూసినాం. సో నేను మందిరాన్ని ప్రేమించాలా, దాని తర్వాత మందిరం యొక్క బాగు కోరాలా, దాని తర్వాత ఏమి అంటే మందిరంకి ఆశ, మందిరం అంటే నాకు ఆశ, ఆతృత అనేది ఉండాలి. సో కోరాహు కుమారుల గురించి మనం చూసినాం. వాళ్ళకి లోపలికి, ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చే హక్కు, అధికారం అసలు లేనే లేదు. ఆ డోర్ మ్యాట్ పరిచర్య వాళ్ళది. ఆ డోర్ మ్యాట్ ఎట్లుందో అట్లా వాళ్ళు తలుపు దగ్గరనే ఉండాలి. సో యెహోవా మందిరానికి నేను ఎప్పుడు రావాలి, యెహోవా మందిరానికి నేను ఎప్పుడు పోవాలి, నా ప్రాణం ఆశపడుతుంది అనే సంగతి పోయిన వారం మనము చూసినాం. దాని తర్వాత దేవుని మందిరానికి మనము మేలు చెయ్యాలి అనే సంగతి కూడా మనము చూసినాం.
సో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అనే సంగతి కూడా మనము చూసినాం. నా స్థానిక మందిరం యొక్క క్షేమము నేను కోరాలి, నా స్థానిక మందిరం యొక్క క్షేమము కొరకు నేను ప్రార్థన చేయాలి. సో మందిరానికి వచ్చే విశ్వాసులు కానీ, మందిరం కానీ, ఆ మందిరం యొక్క క్షేమాన్ని నేను కోరాలా. యెరూషలేము యొక్క క్షేమమే నా క్షేమం. దాని తర్వాత భక్తుడు ఏమన్నాడంటే, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. సో యెరూషలేమును మర్చిపోవద్దు, దేవుని మందిరాన్ని మర్చిపోవద్దు. దేవుని మందిరాన్ని మర్చిపోయినామంటే ఇంకా నా కుడి చెయ్యి నేర్పు అంటే నా ఉద్యోగం పోతుంది, నా వ్యాపారం పోతుంది, అన్నీ పోతాయి. కుడి చేయితో నేను ఏమేం పనులు చేస్తున్నానో అవన్నీ పోతాయి, నేను గనక దేవుని మందిరాన్ని మర్చిపోతాయి. సో దేవుని మందిరాన్ని మర్చిపోవద్దు. ఒక విశ్వాసికి దేవుని మందిరం అనేది చాలా ప్రాముఖ్యం. సో ఈరోజు మనము ఏం చూద్దాము అనంటే, స్థానిక సంఘములో స్థానిక విశ్వాసులకి ఉండాల్సిన లక్షణములు ఏమయ్యి, లేకపోతే విశ్వాసుల యొక్క పరిచర్య ఏంది, స్థానిక సంఘంలో స్థానిక విశ్వాసుల యొక్క పని లేకపోతే వాళ్ళ పరిచర్య ఏమది అనే సంగతి, కొన్ని సంగతులు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో దానికంటే ముందు కొన్ని వచనాలు మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 4:10 చూడండి. ఒక స్థానికుడిగా నాకు ఉండాల్సిన లక్షణము ఏంది, ఒక స్థానికుడిగా నా పరిచర్య ఏంటి, నా సంఘంలో నా పరిచర్య అనేది ఏమది అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము, అక్కడ మంచి మాట పలుకుతున్నాడు ఒక భక్తుడు. చూడండి. యబ్బేజు దేవుని గూర్చి మొరపెట్టి నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని ప్రార్థింపగా సో ఒక స్థానికునికి స్థానిక సంఘములో స్థానికుని యొక్క పని లేకపోతే పరిచర్య లేకపోతే నాకు ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, నా సరిహద్దులను విశాలపరచు. ఈ యొక్క మందిరం యొక్క అంటే ఈ వచనం దేన్ని సూచిస్తుంది అంటే, నేను శారీరకంగా ఏ విధంగా అయితే డెవలప్ అవుతున్నానో అదే విధంగా నా సంఘం కూడా డెవలప్ కావాలి. సంఘ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలా ఒక స్థానిక విశ్వాసి. మందిరానికి క్రమం తప్పకుండా వచ్చే ఒక స్థానిక విశ్వాసి దేని గురించి ఆలోచించాలి అంటే, శారీరకంగా నేను ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నానో అదే విధంగా నా యొక్క స్థానిక సంఘము కూడా అభివృద్ధి చెందాలా, నాతో పాటు నా స్థానిక సంఘం కూడా అభివృద్ధి చెందాలి అనే కోరిక అనే ఆశ నీకు నాకు ఉండాలి. దానికి ఫస్ట్ నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ యబ్బేజు అనే వ్యక్తి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు అనంటే, నా యొక్క సరిహద్దులను నువ్వు విశాలపరచు, నేను ఇంకా డెవలప్ కావాలా, సో నా చర్చ్ డెవలప్ అవ్వాలి అనే ఆశ కోరిక నీకు నాకు ఉండాలి. ఎంతో కాలం నుండి మేము మందిరానికి వస్తున్నాము, మేము చాలా పాత విశ్వాసులము, మేము సీనియర్స్ అని ఒకటిగా చెప్పుకుంటే సరిపోదు. నా సంఘాన్ని నేను డెవలప్ చేసుకోవాలి. ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా నా సంఘాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి. ఒక చర్చ్ ఎట్లా డెవలప్ అవుతుంది అని అంటే, జనం వస్తేనే డెవలప్ అవుతుంది, జనం రాకపోతే అది డెవలప్ కాదు. సో కాబట్టి మనకు కావాల్సింది జనం. ఆ జనాన్ని తోలుకొని రావాలి ఇక్కడికి. ఎంత ఎక్కువ మంది జనము ఇక్కడికి వస్తారో మనము అంత అద్భుతంగా డెవలప్ అనేది అవుతాం. సో మనము ధనము వైపు చూడం కానీ జనము వైపు చూస్తాం. జనము ఉంటే ధనం ఆటోమేటికలీ వచ్చేస్తుంది. సో కాబట్టి జనాన్ని మనము పోగు చేసే ప్రయత్నంలో ఉండాలి. సో ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. నేను 4 నెలల నుంచి బైబిల్ స్టడీకి వస్తున్నా. సో వచ్చేటప్పుడల్లా ఆ కమాన్ నుండి లోపలికి ఆటోకే వస్తున్నాను, పోయేటప్పుడు కూడా ఆటోకే పోతున్నాను. 4 ఆటో డ్రైవర్స్ కలిసిండ్రు నాకు. వాళ్ళు కూడా బిలీవర్సేనంట. వాళ్ళ ఆటోకు వచనం రాసినారు మంచిగా, ఈశ్వర బొమ్మను ఏదో పెట్టుకున్నారు, ఓ వచనం రాసినారు.
మీరు ఏ చర్చికి వెళ్తారు అని అడిగిన నేను. నలుగురు. ఈ 4 నెలలలో నలుగురు వ్యక్తులు నేను పట్టుకొని నా బ్యాగులో భక్త సింగ్ తాత సాక్ష్యం ఉన్నది, ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకం ఉన్నది, నూతన నిబంధన ఉన్నది నా బ్యాగులు. ఇప్పుడు ఆ యొక్క ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకము, భక్త సింగ్ తాత సాక్ష్యం ఆ నలుగురికి ఇచ్చిన నేను. నలుగురికి ఇచ్చి మీరు ఏ చర్చికి వెళ్తున్నారు అని వాళ్ళకి అడిగితే ఫలానా ముతంగి చర్చికి వెళ్తున్నామండి అని అన్నారు వాళ్ళు. ప్రతి ఆదివారం ఆడికే పోతారా అంటే ప్రతి ఆదివారం ఆడికే పోతాం. ఇక్కడి నుంచి అక్కడెక్కడో కృష్ణారెడ్డిపేట నుండి అక్కడి వరకు పోతున్నారు వాళ్ళు. నేను వాళ్ళకి చెప్పినాను, నేను ఒక చర్చిలో బైబిల్ స్టడీ తీసుకోవడానికి వెళ్తున్నాను, మీరు దయచేసి అక్కడికి రండి, ఓసారి వచ్చి చూసిపోండి. ఒక సండే మీరు ఎప్పుడైనా సరే రండి. బెత్లెహేం ప్రార్థన మందిరం ఉంది, వాళ్ళకి లొకేషన్ కూడా షేర్ చేశాను, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మెసేజ్ చెప్పగానే ఆ యొక్క మెసేజ్ లింక్ కూడా వాళ్ళకి పంపిస్తారు. సో వాళ్ళకి లొకేషన్ కూడా షేర్ చేశాను. మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే, నేను ఇప్పుడు స్థానికున్నా, ఈ విధంగా నేను స్థానికున్నా కాదు. నాకేం అవసరం చెప్పండి? మీ చర్చ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముంది? సో నేను ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. మా పరిచర్య మాది, మీ పరిచర్య మీది. మీకు కలిసిన వాళ్ళు మాకు కలవరు, మాకు కలిసిన వాళ్ళు మీకు కలవరు. సో కాబట్టి నా చర్చ్ని నేను డెవలప్ చేసుకోవాలి అనే ఆశ, అనే ఆలోచన, ఆ యొక్క ఆతృత ఒక స్థానికుడిగా నీకు నాకు ఉండాలి. నా సంఘ డెవలప్మెంట్ కొరకు నేను ఆలోచించాలా అనే సంగతి నువ్వు నేను తెలుసుకొని చేస్తే, మనం ముందుకు సాగితే అది చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, ఒకటి, నా సంఘ డెవలప్మెంట్ గురించి నేను ఆలోచించాలా అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలి. సంగారెడ్డిలో ఉన్నా సరే ఏపీసీ ప్రార్థనా మందిరానికి రండి అని నాకు తోచిన కాడికి అందరికీ నేను చెప్తానే ఉంటాను, దయచేసి మందిరానికి రండి, దయచేసి మందిరానికి రండి. ఎస్పెషల్లీ నామకార్థ క్రైస్తవులు. ఇప్పుడు మా ఆఫీస్లోకి నేను వెళ్తున్నాను, అక్కడ నామకార్థ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సోమవారం రోజు నేను ఆఫీస్కి పోయినానంటే వెంటనే ఎవరైనా కలిస్తే నేను వాళ్ళకి అడుగుతాను, నిన్న మీరు చర్చికి పోయినారా అని. ఏ చర్చ్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, మీ సొంత చర్చ్, ఏ చర్చ్కైనా సరే మీరు పోయినారా పోలేరా ఖచ్చితంగా అడుగుతాను నేను. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే, దేవుని మందిరానికి వచ్చుట ద్వారా నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ఏం చేస్తాను అంటే ఎదుగుతాను. నా ఆత్మీయ జీవితం కూడా డెవలప్ అవుతుంది, నా యొక్క సంఘం కూడా డెవలప్ అవుతుంది. నా సంఘ డెవలప్మెంట్ గురించి నేను ఆలోచించాలా, సంఘ అభివృద్ధి గురించి, ఒక స్థానికుడిగా నా సంఘ అభివృద్ధి గురించి నేను ఆలోచించాలి. సో ఒక చిన్న బాబు నామకార్థ అంటే నేమింగ్ సెరిమనీ, పుట్టిన పిల్లగానికి పేరు పెడతారు కదా, నామకరణ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఏమని వాక్యం చెప్తున్నాడు అంటే, నీ యొక్క పిల్లలని నువ్వు మోసుకొని మందిరానికి తీసుకొని రావాలి. నీ యొక్క పిల్లలని నువ్వు మోసుకొని మందిరానికి తీసుకొని వస్తే, నువ్వు ముసలోళ్ళు అయినాక వాళ్ళు నిన్ను మోస్తారు. ఏమమ్మా? నీ పిల్లలని ఎత్తుకొని లేకపోతే మోసుకొని మందిరానికి తీసుకొని వస్తే, నువ్వు ముసలోను అయినాక నీ పిల్లలు నిన్ను మోస్తారు. నువ్వు ముసలోను అయినాక నీ పిల్లలు నిన్ను మోయట్లేదు అంటే, నువ్వు వాళ్ళని మందిరానికి మోసుకొని రాలేదు అని అర్థం. ఏం సార్? సో కాబట్టి మందిరము అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మందిరంలో నేర్చుకున్న విషయాలు కూడా మనకు చాలా అద్భుతంగా అవి ఉంటాయి. సరే, 1 కొరింథీ 14:40 చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 1, మందిర డెవలప్మెంట్ గురించి నేను ఆలోచించాలా, ఒక స్థానికుడిగా మందిరాన్ని డెవలప్ చేసే పరిచర్య నాది. ఇప్పుడు 2 చూడండి, 1 కొరింథీ 14:40 మంచి మాట ఉంది ఆడ. 1 కొరింథీ 14:40 లేదా 1 కొరింథీ 14 ఆఖరి వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని, ఇది చాలా ప్రాముఖ్యం, సమస్తమును మర్యాదగాను క్రమముగాను
జరుగనీయుడి. ఒక స్థానిక విశ్వాసికి స్థానిక సంఘంలో ఉండాల్సిన ఇంకొక లక్షణం, లేకపోతే ఇంకొక పరిచర్య. నా పరిచర్య ఏంటి? సంఘములో స్థానికుడిగా నా పరిచర్య ఏంటి అంటే, సంఘములో జరిగే ప్రతి కూడిక కూడా క్రమముగాను మర్యాదగాను జరగనీయాలి. చాలా మంచి మాట ఇది. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి అనేది నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. పాటలు పాడేవాళ్ళు కరెక్ట్గా మంచిగా పాడాలి. పాటలు పాడనీకి రాకపోయినా నేను వచ్చి నిలబడతా, నన్ను పాటలు పాడి ఎందుకు పిలువకొచ్చినావు అని అంటే అది కరెక్ట్ కాదు. చెప్పేసినాం, నీకు పాటలు పాడనీకి రావట్లేదు, నీకు మంచిగా రాగం రావట్లేదు, నీకు చెప్పినాం, మీ సంఘ పెద్దకు కూడా చెప్పినాం. అయినా సరే నేను సీనియర్ని అంటే అవన్నీ నడువాయి. సో కాబట్టి సమస్తము క్రమముగాను మర్యాదగాను జరగనివ్వాలా. పాటలు పాడేవాళ్ళు మంచిగా పాటలు పాడాలా. వాయిద్యాలు వాయించే వాళ్ళు ఆ పాటని ఎట్లా పాడుతున్నారో చూసి గమనించి, పాట పైకి పోతుందా, డౌన్ అవుతుందా, ఎక్కుతుందా, దిగుతుందా, అవన్నీ గమనించి వాయిద్యాలు కూడా మంచిగా వాయించాలా. ఈ మైక్ సెట్టింగ్ ఆల్వేస్ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. సో దేవుని మందిరం అంటే ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ క్రమం ప్రకారం మర్యాదపూర్వకంగా దేవుని మందిరంలో పనులు అనేవి జరగాలి. అది నువ్వు నేను చూసుకోవాలా. అసలు షీబా దేశపు రాణి సొలొమోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అన్నీ గమనించిందంట. ఆయన యొక్క సేవకులు ఎట్లా నిలబడ్డారు, ఆయన యొక్క పరిచారకులు ఎట్లా కూసున్నారు, వాళ్ళు ఎట్లా లేస్తున్నారు, ఎట్లా కూర్చుంటున్నారు, వాళ్ళు ఎట్లా వాక్యం తెరుస్తున్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, అన్నీ గమనించింది ఆమె. అన్నీ గమనించిన తర్వాత విస్మయం పొందిందంట. మా దేశంలో నీ గురించి, నీ మందిరం గురించి, ఆ మందిరంలో ఉన్న పని గురించి, ఆ పని వాళ్ళ గురించి నేను విన్నది చాలా తక్కువ. అంతా ఎంత సిస్టమేటిక్గా ఉంది. ఆమె ఏమి అంటే విస్మయం పొందిందంట. నేను కొంచెమే విన్నా, వచ్చి చూసిన తర్వాత సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో జరిగే ప్రతి పని కూడా క్రమముగా, పద్ధతిగా, మర్యాదగా జరిగేటట్టు చూసుకోవాలా. అది బల్ల పంచేటప్పుడైనా సరే, బల్ల దగ్గర ప్రార్థన చేసేటప్పుడైనా సరే, సాపలు పరవడం కానీ, సాపలు తీయడం కానీ, ఏదైనా సరే, ఏ పరిచర్య అయినా సరే, వాక్యం బోధించుడైనా ఇంకా వేరే ఏ పనైనా సరే, సో అన్నీ కూడా క్రమముగా జరగాల. వాక్యం చెప్తా ఉంటే లేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, మా ఇష్టమే ఇష్టము, ఫోన్ మాట్లాడుకుంటా పోతాము, ఫోన్ వచ్చింది వెళ్ళిపోతాము అనంటే కాదు. ఇక్కడ నుండి వాక్యం చెప్తున్న ఇక్కడ ఉన్న దేవుడు ముఖ్యమా, ఫోన్లో ఉన్న వ్యక్తి ముఖ్యమా? నీకు ఎవరు ప్రాముఖ్యం? నీకు లేచి వెళ్ళిపోతున్నావు అంటే. సో కాబట్టి దేవుని మందిరం అన్న తర్వాత ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. పాల్ అభిషేకం అని ఒక సేవకుడు ఉండే, ఇప్పుడు లేడు ఆయన. ఈ ప్రాంతంలోనే ఆయన సేవ చేశాడు. బిహెచ్ఎల్ పాల్ అభిషేకం అంటారు ఆయన. ఇక్కడి నుండి సంగారెడ్డికి వచ్చిండండి ఆయన బైబిల్ స్టడీ తీసుకోవడానికి. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్కి ఆయన స్ట్రేట్ అవే చెప్పేస్తుండే, ప్లీజ్ డోంట్ వేర్ జీన్స్ ప్యాంట్స్ అండ్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. జీన్స్ ప్యాంట్ వేసుకొని దేవుని మందిరానికి రాకండి, టీషర్ట్ వేసుకొని దేవుని మందిరానికి రాకండి. టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఎవరైనా సరే దేవుని మందిరానికి రాకుండా చెప్పేస్తుండే ఆయన. దేవుని మందిరం అంటే ఏదో ఇది మా అత్తగారి ఇల్లు, మా మేనమామ ఇల్లు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వస్తూనే ఉంటాము, ఇష్టం వచ్చినట్టు పోతూనే ఉంటాము, లేస్తూనే ఉంటాము, తిరుగుతూనే ఉంటాము అంటే కాదు. సో కాబట్టి దేవుని మందిరం అంటే ప్రతి పరిచర్య కూడా క్రమముగా, పద్ధతిగా అది జరిగేటట్టు చూసుకోవాలి. చూడండి, సామెతలు 22:28. సామెతలు 22:28. మూడోది ఒకటి ఏమి అంటే మన యొక్క సరిహద్దులు పరచుకోవాలా. నా సంఘాన్ని, నా స్థానిక సంఘాన్ని నేనే డెవలప్ చేసుకోవాలా. రెండవది సంఘములో ఒక క్రమం ఉన్నది. ఆ యొక్క క్రమం ప్రతి పరిచర్య కూడా క్రమంగాను మర్యాదగాను జరగనివ్వాలి, జరిగేటట్టు చూసుకోవాలి. మూడోది చూడండి, సామెతలు 22:28. చాలు. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు
తీసివేయకూడదు. సంఘములో మన పితరులు మనకు ఒక దర్శనాన్ని చూపించినారు. రాయి అంటే చర్చ్ అని అర్థం. సో ఈ యొక్క సంఘ దర్శనము, సంఘ క్రమం, మన పితరులు మనకు ఒక సంఘ క్రమాన్ని, ఒక సంఘ పద్ధతిని మనకు నేర్పించినారు, మనకు చూపించినారు. ఆ యొక్క పురాతనమైన పొలిమేర రాతిని మనం ఏం చేయొద్దంట? తీసేయొద్దు. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీయకు. సో కాబట్టి అందుకే ఇప్పుడు నేను గనక బైబిల్ స్టడీలో బల్ల పెట్టిన అనుకో, ఎట్లుంటుంది? బైబిల్ స్టడీలో బల్ల పెడితే ఎట్లుంటుందమ్మా? దాన్ని ఏమంటారు? ఈ యొక్క వచనాన్ని అతిక్రమించడం అని అంటారు. సో పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీయొద్దు. 23:10 సామెతలు 23:10 అక్కడ కూడా అదే మాట ఉంటుంది. సామెతలు 23:10. అది పురాతనమైన పొలిమేర రాతిని తీయకు. మన యొక్క పితరులు వాళ్ళు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సంఘాన్ని, ఈ సంఘ దర్శనాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆ యొక్క సంఘ దర్శనం ఎట్లా వచ్చింది అనేది కూడా మనం ఇంకా తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో కాబట్టి ఈ యొక్క సంఘ దర్శనాన్ని తీసేయడం కానీ, సంఘ దర్శనానికి విరుద్ధంగా పనులు చేయడం కానీ అసలు నువ్వు నేను అసలు చేయొద్దు. పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు నేను తీసేయొద్దు. చాలామంది ఆ పని చేస్తున్నారు ఈరోజు. మీకు తెలుసో తెలీదో, మన చర్చి వాళ్ళే ఇక్కడ పరిస్థితులను చూసి, ఇక్కడ పరిస్థితులను గమనించి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ సొంతంగా నడిపించుకుంటున్నాడు. సో కాబట్టి నాకైతే ఈ సంఘం అంటే ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి చర్చిలో ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నా లోపల ఇంకా పట్టుదల ఎక్కువనే అవుతుంది, కానీ ఇంకా తగ్గుతలేదు. అసలు ఇక్కడనే ఉండాలి. ఇదే కరెక్ట్ చర్చ్. ఎందుకంటే నాకు ఇక్కడ నచ్చింది ఆరాధన. నాకు ఆరాధన అంటే చాలా ఇష్టం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నేను తీయొద్దు. ఈ వాక్యం చాలా మందికి చాలా తప్పర్థమవుతుంది. మీకు తెలుసో తెలియదు. సరే, నేను టాపిక్ ఏం డైవర్ట్ చెయ్యను. పితరులు అంటే నా పితరులు, మా నాయన, మా తాత, మా పితరులు కాదు. సంఘములో పితరులు, సంఘంలో మన పితరులు మనకు నేర్పించిన సంఘ దర్శనం కానీ, వాళ్ళు చూపించిన సంఘ క్రమాన్ని ఎప్పుడైనా సరే తీసివేసే ప్రయత్నం అసలు చేయొద్దు. వరం ఉన్న వాళ్ళు మాత్రమే పుల్పిట్ మీదకి రావాలండి. తెలియకపోతే తెలుసుకోండి. వరం ఉన్న వాళ్ళు మాత్రమే పుల్పిట్ మీదకి రావాలి. వరం లేని వాళ్ళు పుల్పిట్ మీదకి అసలు రాకూడదు, ఎవరైనా సరే. సో అందుకే నేను కూడా ఆ సొలొమన్ బ్రదర్కు చెప్పినాను, బాబు నువ్వు పాటలు మంచిగా పాడట్లేదు, పాటలన్నీ చెడగొడుతున్నావు, నువ్వు రాకు అని చెప్పేసినాం. సో ఆ రోజు నేను పిలవట్లేదు కూడా ఆయనని. సో ఆయనకు సరే, ఆయన కొంచెం హర్ట్ అయినాడు, పెద్దోళ్ళకి ఫోన్ చేసి చెప్పినాడు. ఆ పెద్దోళ్ళకు కూడా నేను అదే చెప్పినాను, ఆయనకు వరం లేదు, పాటలు చెడగొడుతున్నాడు, ఆయనని నేను రానివ్వట్లేదు, నేను పిలవట్లేదు, నేను పిలవకూడా ఇక. సో కాబట్టి వరము లేకుండా పుల్పిట్ మీదకి అసలు రావద్దు. చాలా సంఘంలో నువ్వు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీయదు. 3 విషయాలు మనం ఇప్పుడు చూసినాం. ఒకటి, నా లోకల్ చర్చ్ యొక్క డెవలప్మెంట్ గురించి నేను ఆలోచించాలా, నా సంఘాన్ని నేనే డెవలప్ చేసుకోవాలా. సేవకులు అనేవాళ్ళు ఎల్లకాలము ఇక్కడనే ఉండేటోళ్ళు కాదండి. వాళ్ళు సేవ పరిచర్య గురించి తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటాయి. వాళ్ళ పరిచర్య ఇక్కడ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు, పరిచర్య చేసిన తర్వాత ఇక్కడ నుండి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ స్థానికంగా మనం ఉంటాం ఇక్కడ. సో నా చర్చ్ డెవలప్మెంట్ గురించి నేనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయానికి రండి. అక్కడ అపోస్తలుడైన పౌలు కొద్దిమందికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఆయనతో పాటు పరిచర్య చేసిన వాళ్ళు, ఆయనకు పరిచర్యలో సహకరించిన వాళ్ళు, వాళ్ళందరికీ ఏమి అంటే ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. సో వీళ్ళంతా కూడా ఒక చర్చ్ యొక్క స్థానికులు అన్నమాట. ఆ స్థానికులు ఎటువంటి పరిచర్య చేసినారు అనే సంగతి నేను చదువుతున్నాను. 16:1
రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం. క్రేంకేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. ఒక స్థానిక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం, లేకపోతే పరిచర్య ఏంటి అంటే ఇతరులని చేర్చుకొనుట, ఆతిథ్యము ఇచ్చుట, లేకపోతే ఇతరులని ఏమి అంటే వాళ్ళ బాగు కోరుట అనేది నువ్వు నేను కలిగి ఉండవలసిన లక్షణము, చేర్చుకొనుడి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ అధ్యాయం మొత్తం ఏమి అంటే ఆ యొక్క సహోదరునికి వందనాలు, ఈ యొక్క సహోదరికి వందనాలు, ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి వందనాలు, ఈ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఆయన ఎక్కడెక్కడైతే సేవా పరిచర్య చేసినాడో, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించినాడో, ఎక్కడైతే సంఘాలు స్థాపింపబడ్డాయో అక్కడున్న విశ్వాసులందరికీ సేవా పరిచర్యలో ఎవరైతే ఆయనకు హెల్ప్ చేసినారో వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్తున్నాడండి. ఇక్కడ ఈ సంఘానికి చెప్తున్న సంగతి ఏంటంటే చేర్చుకొనుడి, ఇతరులని మీ సంఘంలోనికి చేర్చుకొనుడి. నిన్ను నువ్వు ఎట్లా చూసుకుంటున్నావో అదే విధంగా ఇతరులను కూడా చూసుకో. దాని తర్వాత 2, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెను. సంఘములో ఎవరికైనా హెల్ప్ అవసరము అని అంటే వాళ్లకు నేను సహాయం చేయాలి. అది పరిచర్యలో అయినా సరే, శారీరకంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే, ఏమి అంటే మనం సహాయం అనేది చేయాలి. సో ఇక్కడ ఇటువంటి ఈ పరిచర్య కూడా చాలా అద్భుతమైన పరిచర్య ఇది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థానిక సంఘములో స్థానిక విశ్వాసుల యొక్క పని, విశ్వాసుల యొక్క పరిచర్య, కొత్తగా ఎవరైనా వస్తున్నారు అంటే వెంటనే కనిపెట్టాలా, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలా, వీలైతే వాళ్ళని దర్శించాలి, చాలా విషయాలు ఉంటాయి. సో అవన్నీ సేవకులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని అనడానికి కూడా వీల్లేదు. నా పరిచర్య నాదే, వాళ్ళ పరిచర్య వాళ్ళదే. సో కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే, ముందరికి చదువుతాం. సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలయ్యుండెను. సేవకులకు సహాయం చేయుట, సేవకులకి ఏమి అంటే సపోర్ట్ చేయుట. 3 విషయాలు ఉన్నాయి ఈ 2 వచనాలలో. 3 విషయాలు. స్థానిక సంఘంలో స్థానిక విశ్వాసులు ఏం చెయ్యాలా అంటే, 1 చేర్చుకొనుట, 2 సహాయం చేయుట, దాని తర్వాత సపోర్ట్ చేయుట. ఎంత అద్భుతమైన లక్షణం ఇది. సో కాబట్టి ఈ యొక్క ఫీబే అనే ఈమె ఏం చేసింది అంటే అపోస్తలుడైన పౌలుకి హెల్ప్ చేసిందంటండి, పరిచర్యలో చాలా హెల్ప్ చేసిందంట. సో ఇటువంటి అద్భుతమైన లక్షణాలు నువ్వు నేను కలిగి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది. సరే, 3-4 వచనాలు నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏం పరిచర్య అండి ఇది! మామూలుగా మన సంఘాలలో ఉన్న సంగతి అది అందరికీ తెలిసిందే. సేవకులకు విశ్వాసులకు పడరాదు. సేవకుడు మంచిగా లేదు ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పేస్తారు. కానీ ఈ కాలంలో ఇప్పుడు మనం చదివిన సందర్భంలో వాళ్ళకు సేవకులే లేరు, అసలు వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పేటోళ్ళే లేరు, అసలు ఎవరే లేరు. అటువంటి టైంలో అపోస్తుడైన పౌలు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే వీళ్ళంతా చాలా ఆతృతతోని ఆశతోని ఆయనను రిసీవ్ చేసుకున్నారు. ఈ మాటలు మాకు కావాలే, ఈ మాటలు మేము ఇంకా వింటాము, ఇవి నిత్య జీవం గల మాటలు అని ఎంతో వాళ్ళ లోపల ఉత్సాహము, వాళ్ళ లోపల ఆశ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ ఆశను బట్టి ఈ వ్యక్తి కొరకు, ఈ మాటలు పరిచర్య చేసే వాళ్ళ కొరకు, ఈ సేవ చేసే వాళ్ళ కొరకు, ఈ సేవ నడవాలి, మేము లేకపోయినా పర్వాలేదు అని అనుకున్నారు వాళ్ళు. అకుల్లా ప్రిస్కిల్లా అనేవాళ్ళు దేవుని సేవ ముందుకు కొనసాగాల, దేవుని పని ముందుకు కొనసాగాల, దేవుని వాక్యం ప్రకటింపబడాలా,
వీలైతే ఆ వాక్యం కొరకు, ఆ సేవకుల కొరకు, ఆ పరిచర్య కొరకు మా ప్రాణాలైనా సరే మేము పెడతాము. మేము పోయినా పర్వాలేదు, కానీ దేవుని సేవ ఉండాలి ఇక్కడ. అదండి ఒక స్థానిక విశ్వాసులకి ఉండవలసిన లక్షణం. అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు. ఎంత మంచి ఐక్యత ఉందండి వాళ్ళ లోపల. సో కాబట్టి ఇటువంటి వైఖరి నువ్వు నేను కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజం చెప్పాలంటే ఈ అపోస్తుడైన పౌలు ఆయా సంఘాలకు ఆయన పత్రికలు రాసినాడు. ఈ సంఘాలు ఏవో పెద్ద పెద్ద సంఘాలని అనుకోకండి వేరు. చిన్న చిన్న సంఘాలు అవి. ఇంట్లో కూడుకునే వాళ్ళు, ఇంట్లో కూడుకునే సంఘాలకి పరిచయం ఈ యొక్క పత్రికలు రాసిండు ఆయన. చూడండి 4వ వచనం చూడండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఇంట ఉన్న సంఘం, అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘం. సో కాబట్టి చిన్న చిన్న సంఘాలకే ఈయన పత్రికలు రాసినాడు. కొద్దిమందే ఉంటారు అక్కడ. సో కాబట్టి వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ యొక్క పత్రికలు రాయడం జరిగింది. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇటువంటి వైఖరి మనం కలిగి ఉంటే మన చర్చ్ చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ముందుకి చూడండి 5వ వచనం నేను చదువుతున్నాను. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపెనైటుకును వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. బహుగా ప్రయాసపడ్డ మరియ. స్థానిక సంఘములో అపోస్తుడైన పౌలు గమనించిన సంగతి ఏంటి అంటే, ఎవరు ప్రయాస పడుతున్నారు అనేది ఆయన గమనిస్తున్నాడు. ఆ యొక్క చర్చ్లో మరియా అనే సిస్టర్ బహుగా ప్రయాస పడుతుందంట. ఆ మరియమ్మకి ఈయన వందనాలు చెప్తా ఉన్నాడు. బొంగల్కి చూడండి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంటుంది. 12వ వచనం నేను చదువుతున్నా. రోమా 16:12. ప్రభువునందు ప్రయాసపడు త్రూపైనాకును త్రూఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సీసుకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఏమా ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అయిపోగానే బబ్బీ బ్రదర్కి ఫోన్ చేసి మాట్లాడాలి. నేను బ్రదర్ నేను వచ్చినాను, పరిచర్య చేసినాను, వాక్యం తీసుకున్నాను, అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాలి. దయచేసి మీరేం అనుకోకండి, ఆయన నాకు చెప్పిన మాటలే నేను మీకు చెప్తాను. దయచేసి నన్ను ముందే నన్ను క్షమించండి. అసలు బీరంగూడ ఆరాధన మందిర విశ్వాసులకి సమర్పణ అంటే ఏందో తెలియదు బ్రదర్ అని అన్నాడు ఆయన. సంఘములో ఈ యొక్క పరిచర్య ఎట్లా చేయాలనో కూడా వాళ్ళకు తెలియదు. కనీసం మేము 3 రోజులు ప్రత్యేక కూడికలు పెట్టినాము, వాళ్ళు మా దగ్గరికి వచ్చి పనిచేయనికి కూడా ఎవరు రాలేదు అసలు. ఇప్పుడు మనం చదివిన కొన్ని వచనాలు, మరియా అనే సిస్టరు బహుగా ప్రయాసపడ్డదంట. చర్చ్లో బహుగా ప్రయాసపడ్డది. దాని తర్వాత ఇంకా కొద్దిమంది సంఘములో వాళ్ళు బహుగా ప్రయాసపడ్డారు. ఎవరైతే ప్రయాస పడతారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే గుర్తుపెట్టుకుంటాడు. మన ప్రయాసాన్ని మర్చిపోయే దేవుడు కానే కాదు. నేనైతే హెబ్రోన్లో 2 years ఉన్నాను. సండే రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు పొద్దున 10 గంటలకి హెబ్రోన్ లోపలికి వెళ్తే రాత్రి 10 గంటలకు బయటకు వచ్చినా నేను. దాని తప్ప ఆ ప్లేస్ తప్ప ఇంకా ఎక్కడ వేరే దిక్కు అసలు పోనేలేదు. అందులో ఉన్న పనులన్నీ, అది సాపలు తీసే పని కానీ, సాపలు వేసే పని కానీ, ఆవరణం క్లీన్ చేసే పని కానీ, సువార్త పని కానీ, లేకపోతే ఆ యొక్క గంపలు రైస్ గంపలు కడగడం కానీ, సర్వింగ్ చేయడం కానీ, నేను చెయ్యని పని అంటూ అసలు లేనులేదు. 2 years, 2 సంవత్సరాలండి. పైగా నేను పోయింది దేవుని సేవకు కూడా కాదు, నేను MBA చదువుదామని పోయినా. అటు చదువు అయ్యింది, ఇటు దేవుని పని కూడా అయ్యింది. అసలు
కొంచెం కూడా నిలకడ లేకుండా అంత పని చేసినా ఒక్క రోజు కూడా అలసట అనేది నాకు అసలు తెలియలేదు. ఇంకా పని చెయ్యాలి అని లోపల నుండి ఎక్కడనో తెలియని శక్తి నా లోపలికి వచ్చింది, కానీ ఏ ఒక్క రోజు కూడా నేను అలసిపోయినాను అనే మాట ఎరగనే అసలు, యేసునామాన్ని బట్టి. సో దేవుని మందిరంలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. దేవుని మందిరంలో పనిచేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో ఏమి చెప్తున్నాము అనంటే, స్థానికుడిగా నా యొక్క సంఘములో ప్రయాసపడుట అనే లక్షణం నీకు నాకు కలిగి ఉంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు, వ్యర్థము కాలేదు అనే మాట మనకు అందరికీ బాగా తెలుసు. సో కాబట్టి ఏమి అంటే, మన ప్రయాసం అనేది వ్యర్థం అనేది కానే కాదు అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, ఇక్కడ బైబిల్ స్టడీకి మీరు ఎవరు రావట్లేదు, కానీ ఇది నేను రికార్డ్ చేసుకొని మేము ఆన్లైన్లో కూడా లైవ్ పెడుతున్నాం కదా, ఆ లైవ్లో హెర్మోనోళ్ళు చూస్తున్నారు. ఓల్డ్ ఎంఐజీ హెర్మోనోళ్ళు ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. సరే, అంటే నిన్న ట్యూస్డే కాకుండా అంతకుముందు ట్యూస్డే మా చర్చిలో మెఫెన్న వాళ్ళ తమ్ముడు బసలేల్ది జ్ఞాపకార్థ కూడిక పెట్టినారు. ఆయన చనిపోయి సంవత్సరం అయింది. జ్ఞాపకార్థ కూడిక పెడితే మన హెర్మోనోళ్ళు చాలామంది వచ్చిండ్రు ఆడికి. ఏమో హెర్మోనోళ్ళు వచ్చి నా మిస్సెస్ను కలిసినారు, వాళ్ళు నా భార్యను కలిసినారు. ఒక 2 సిస్టర్స్ నా భార్యను కలిసినారంట. ఈరంగూడకి బైబిల్ స్టడీకి హృదయరంజన్ అన్నీ వెళ్తున్నట్టున్నాడు కదా సిస్టర్ అని. అవునండి అని. వాక్యము మేము కూడా వింటున్నాము, చాలా మంచిగా వాక్యం చెప్తున్నాడు ఆయన. అసలు బైబిల్ స్టడీ అంటే ఎట్లా ఉంటుంది అనేది మాకు కూడా అర్థమవుతుంది అని వీళ్ళు ఈమెకు చెప్పినారు. ఆమె వచ్చి నాకు చెప్పింది. నాకు నిజంగా అసలు ఇక్కడ ఎవరూ రావట్లేదు అని నేను అనుకున్నా, కానీ ఆ ఆన్లైన్లో కూడా ఒకరో ఇద్దరూ చూస్తున్నారు. ఆ ఆన్లైన్ కూడా ఎక్కువ మంది ఏం చూస్తలేదు, కానీ ఆ మాట వినేసరికి నాకు చాలా సంతోషమైంది. నేను వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించినాను. సో ఎందుకు అంటే, నాకు గుర్తొచ్చిన మాట కూడా ఇదే, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థం కావట్లేదు, వ్యర్థం అవ్వట్లేదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వైఖరి, ఇటువంటి లక్షణం నేను కలిగి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని మందిరంలో పని చేయుట, దేవుని మందిరం కొరకు పని చేయుట, దేవుని మందిరంలో ప్రయాసపడుట అనేది నేను కలిగి ఉంటే చాలా అద్భుతం. అసలు అన్న టైంని ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు? అక్కడి నుండి డ్యూటీకి వెళ్తున్నాడు, డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఆయన వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. ఆయన టైంని ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అని అడిగినారు వాళ్ళు. దానికోసం వచ్చినారు వాళ్ళకి. ఆయన టైంని ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు, ఎట్లా అంత ఓపికగా ఉంటున్నాడు. సరే, వాళ్ళకు ఏదో చెప్పి పంపించేసినాం. సో వీఆర్ క్లెయిమింగ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన శిలువ శక్తిని నేను కోరుకొని ఇక్కడికి వస్తున్నాను. అందుకే నాకు అలసట అనేది రాదు. నిజం చెప్పాలంటే మా ఆఫీస్లోనే చాలా టైర్డ్ అయిపోతాం మేము. కొన్ని సందర్భాలలో నిలబడే ఓపిక కూడా ఉండదు. సో బహుగా ప్రయాసపడుట అనేది నేను తెలుసుకోవాలి. ఈ మాట కోసం చెప్తున్నాను నేను ఇవన్నీ. నేనేదో పెద్ద పుడింగినని కాదు. సో క్రీస్తు యేసు కొరకు బహుగా ప్రయాసపడుట అనేది నేను నేర్చుకోవాలా, నేను తెలుసుకోవాలా. 17వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. నేను చదువుతున్నా. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మరోసారి చదువుతున్నా నేను. రోమా 16వ అధ్యాయము 17వ వచనం, సహోదరులారా,
మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. మీరు నేర్చుకొనిన వాక్యం, దేవుని మందిరంలో నేను వాక్యం నేర్చుకుంటున్నాను. ఆ యొక్క ఏ వాక్యం అయితే నా పితరులు నాకు నేర్పించినారు, సరే పితరులు అంటే పాల అభిషేకం అంకులు అని అనుకుందాం కొద్దిసేపు. మరి పాల అభిషేకం అంకులు కానీ ఇంకా కొద్దిమంది పితరులు మనకు వాక్యం నేర్పించినారు. ఆ వాక్యం నేర్పించిన దానికి భిన్నంగా ఇంకా ఎవరైనా వాక్యం చెప్తున్నారా ఇక్కడికి వచ్చి? వెంటనే కనిపెట్టాలి. కనిపెట్టేసి ఏమి అంటే చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. నేర్చుకొనిన వాక్యం, దేవుని మందిరములో నువ్వు నేను వాక్యం నేర్చుకున్నాము. ఆ యొక్క వాక్యానికి ఏమి అంటే వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుడి. కనిపెట్టే పని, కనిపెట్టే పరిచర్య. సో కాబట్టి ఇట్లా ఇన్ని విధాలుగా ఎంతో జాగ్రత్తగా ఎంతో కేర్ఫుల్గా మన ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. నా ఆత్మీయ జీవితానికి భేదాలు, నా ఆత్మీయ జీవితానికి ఆటంకాలు, నా సంఘంలో జరిగే పనికి భేదాలు ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా నువ్వు నేను ఉండాలి. సరే చూడండి 18వ వచనం, 16, 18. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. చూసినరా అండి, ఈ రోజులలో దేవుని మందిరానికి అసలు ఎవ్వరు వస్తలేరు. మేము ఆన్లైన్లో వింటున్నాం బ్రదర్, లైవ్ వింటున్నాం. మేము ఆన్లైన్లోనే వాక్యం వింటున్నాం, మాకు అదే చాలు. మేము మళ్ళీ మందిరం మాకు అవసరం లేదు, మేము ఆన్లైన్లో వింటున్నాం, సరిపోతుంది మాకు. వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా మనము ఉండాలా. అంత్య దినములలో సమాజముగా కూడుట మానక అని ఉంటుంది హెబ్రీ 10:25లో. సమాజముగా కూడుట అనేది అసలు మానొద్దు, సమాజముగా మనం కూడుకోవాలా. సో కాబట్టి ఆన్లైన్లో వాక్యం వింటున్నాము, మాకు అదే సరిపోతుంది, మేము మందిరానికి రావాల్సిన అవసరం లేదు అని అంటే అది చాలా తప్పు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ ఆన్లైన్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ప్రభు అయిన క్రీస్తునకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇంపైన మాటలు పలుకుతారు వాళ్ళు, తీయగా వాక్యం చెప్తారు, నీకు నచ్చే విధంగా వాక్యం చెప్తారు వాళ్ళు. వెంటనే మనం అట్రాక్ట్ అయిపోతాం అన్నమాట. మన పితరులు మనకు ఏ వాక్యం అయితే ఇక్కడ నేర్పించినారో దాన్ని వదిలేసి వాళ్ళ దిక్కు అట్రాక్ట్ అయిపోయి అటు వెళ్ళిపోతాం. వెరీ కేర్ఫుల్. ఈ రోజులలో ఇదే చాలా ఎక్కువ జరుగుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. విధేయత, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా విషయాలు రాసుకొని వచ్చినాను, ఇందాక బస్సులో వచ్చేటప్పుడు ప్రిపేర్ అయినా నేను. సరే ఏది ఏమైనా ఒక స్థానికుడిగా నాకు నా పరిచర్య ఏంటి అనంటే కనిపెట్టుట ఒకటి. దాని తర్వాత పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీసేయొద్దు. ఆదివారం అంటే ఫస్ట్ రాగానే ఒక 2 పాటలు 3 పాటలు పాడతారు. ఫస్ట్ ఆరాధన, తర్వాత బల్ల. లేదు, రాగానే ఫస్ట్ బల్ల, దాని తర్వాత ఆరాధన. అది కాదు, అది సంఘక్రమాన్ని తీసేయడం. సో మన పితరులు నేర్పించిన సంఘక్రమము, సంఘ దర్శనాన్ని మనం అసలు తీసేయకూడదు. దాని తర్వాత చేర్చుకొనుట, ఆతిథ్యము చేయుట. దాని తర్వాత చూసినాము మందిరంలో దేవుని కొరకు ప్రయాసపడుట. మందిరంలో దేవుని యొక్క పని కొరకు నేను ప్రయాసపడుట అనేది నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి లక్షణాలు నువ్వు నేను కలిగి ఉండాలి. సో మనం స్టార్ట్ చేసింది షిత్తీము దగ్గర. షిత్తీము అంటే దేవుని మందిరము అని మనం చూసినాం. సో దేవుని మందిరంలో నా పరిచర్య, ఒక స్థానికుడిగా నా పరిచర్య అనేది ఏంది అనేది ఈరోజు కొన్ని సంగతులు మనము చూసినాము. సో ఇంకా
ఈ యొక్క షిత్తీము గురించే ఇంకా కొంతకాలం ఇట్లనే కంటిన్యూ చేద్దామనే ఆలోచన ఉన్నది. సో చూస్తాం. నేనైతే ప్రార్థన చేస్తున్నాను. సో అంటే ఈ దేవుని మందిరం గురించి మంచిగా మనకు అన్నీ తెలిస్తే మనం ఇంకా ముందుకు పోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దేవుని మందిరం అనేది చాలా అద్భుతమైన ప్లేస్ అది. ఎంతోమంది జీవితాలు ఇక్కడ మారిపోయినాయి. ఎంతోమంది హృదయాలు మారిపోయినాయి. ఎంతోమంది చాలా ఉన్నతమైన స్థాయికి వాళ్ళు ఎదిగినారు. ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే కూడా ఆ కారణం దేవుని మందిరమే. మా నాయనైతే కొట్టి మరీ తీసుకొని పోయాడు మమ్మల్ని మందిరానికి. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. చాలా అద్భుతమైన స్థలం ఇది. సరే, సో ఈ యొక్క కొద్ది మాటలని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటాం. ఒకటి చూసినాము, మన సరిహద్దులు విశాలపరచుకోవాలా. నా యొక్క మందిరం యొక్క డెవలప్మెంట్ని నేను కోరాలా. దాని తర్వాత సంఘములో ఒక క్రమం ఉన్నది. ప్రతిదీ కూడా క్రమముగాను మర్యాదగాను జరిగేటట్టు నేను చూసుకోవాలా, చూడాలా. అది నా పని, అది నా పరిచర్య. దాని తర్వాత పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీసేయొద్దు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఒకరిచ్చని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు వందనాలు. పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీ మాకు అనుగ్రహించినారు ప్రభు. మరి మీ ప్రియులు కొద్దిమంది మీ ఇంటికి వచ్చినారు, వందనాలు. వాళ్ళ యొక్క ఆశను బట్టి వందనాలు. ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచినారని నమ్మి స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ కొరకు మీ ఇంట్లో మేము ప్రయాసపడే వారిగా ఉండాలి, బహుగా ప్రయాసపడాలి. క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అనే మాటకై స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా తమ సొంత కార్యములనే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి కార్యములను ఎవరు కూడా చూడట్లేదు. పరలోకపు తండ్రి, దయచేసి సహాయం చేయండి. మరి మీ కొరకు ప్రయాసపడేవారిగా, మీ ఇంటి కొరకు ప్రయాసపడే వారిగా నా యొక్క స్థానిక సంఘాన్ని నేనే డెవలప్ చేసుకోవాలి. పరలోకపు తండ్రి, దయచేసి సహాయం చేయండి. ఈ యొక్క మందిర సరిహద్దులను కూడా విశాలపరచండి. పట్టరాని జనాంగముని ఇక్కడికి తీసుకొని రండి. చాలామంది ఇక్కడ నుండి వెళ్ళిపోయినారు. పరలోకపు తండ్రి, మరి వాళ్ళని కూడా మరలా సమకూరుస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. వారి కార్యక్రమాలన్నింటిలో కూడా తోడుగా ఉండండి. పరలోకపు తండ్రి, నాయన మరి మీ ప్రియులు ఎవరు ఏ అక్కరతో వచ్చినారో, ఎవరి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడు. పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. మరి ఈ యొక్క మీ ప్రియుల యొక్క అక్కర్లు మీరే తీర్చవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన నేను కూడా బయలుదేరి వెళ్తున్నాను, సాయం చేయండి. మీషాయల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు పరిచర్య చేస్తున్న పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ యొక్క ట్రీట్మెంట్లో కూడా తోడుగా ఉండండి. తీసుకునే మెడిసిన్స్ని జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు తండ్రి, మరి సంఘాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. మరి ఈ సంఘంలో జరుగుతున్న పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మేము మా ఇంటి వారందరూ కూడా మీ ఇంట్లో కనబడేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, ఇచ్చిన అవకాశంకై స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.